హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ ఏంటి అంటే సరదాగా షాపింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో చిన్న పని ఉంటే బయటకు వచ్చాము. ఇంకా బయటకు వచ్చాం కదా అని చెప్పేసి చిన్న షాపింగ్ అనమాట. అయితే ఇంకా మా వాళ్ళకైతే హాలిడేస్ ఇచ్చేసారండి. లక్కీ విష్ణు వాళ్ళకి అయితే మాత్రం హాలిడేస్ ఇచ్చేసారు. మా వారికి మాత్రం కాదు, ఇవాళ ఒక్కరోజు హాలిడే. అంటే ముందు రోజు యాన్యువల్ డే జరిగింది కదా, సో అందుకని ఇవాళ రెస్ట్ అనమాట. సో రెస్ట్ అంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను, చిన్న షాపింగ్ ఉంటే తీసుకొచ్చాను. యాక్చువల్గా నా షాపింగ్ ఏం కాదండి, నా షాపింగ్ అని చెప్పేసి బయటకు వచ్చాను కానీ నేనైతే ఏం కొనుక్కోలేదు. అనుకునిందేమో నాకే ఏదైనా తీసుకుందాము అని చెప్పేసి వచ్చా కానీ అక్కడ పెద్దగా అంత వెస్ట్రన్ వేర్ ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పి నేనైతే పెద్దగా ఏం తీసుకోలేదు. అంటే పెద్దగా కదా, అసలు ఏం తీసుకోలేదు. సో మా వారికి పిల్లలకి ఇంకా అలా తీసుకున్నాను అనమాట. అయితే రాగానే ఇంకా వైట్ షర్ట్, అక్కడ వైట్ షర్ట్స్ ఉన్నాయి. నాకైతే వైట్ అంటే ఎందుకో, అంటే వేసుకుంటే కూడా మంచి లుక్ వస్తుందండి. పిల్లలకి కానీ మా వారికి కానీ ఎక్కువగా వైట్సే వేస్తూ ఉంటా, వైట్ క్రీమ్ కలరు ఇలాంటివి. మా ఆయన అయితే నీకో నమస్కారం అమ్మ, నీకో వైట్కో నమస్కారం, నాకొద్దు షర్ట్లు, బోల్డ్ షర్ట్స్ ఉన్నాయి నాకొద్దు, నేను టీ షర్ట్స్ తీసుకుంటాను అని చెప్పేసి ఇంకా టీ షర్ట్స్ అయితే చూస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్కసారి ఒక 2 షర్ట్స్ అండి మంచివి, కలరు నా డ్రెస్ కలరు ఎంత వేయకూడదు అనుకున్నా ఈ చున్నీయో లేకపోతే ఏదో అది కూడా కలర్ పోయే డ్రెస్సే వేసేసానమాట వైట్ దాంతో చూసుకోకుండా. సో అలా 2 టైమ్స్ అయ్యేసరికి ఇంకా మా ఆయన మాత్రం నీ వైట్కో నమస్కారం నాకొద్దు అని చెప్పేసి ఇంకా అసలు షర్ట్స్ అయితే చూడలేదు. సో టీ షర్ట్స్ అయితే తీసుకున్నారనమాట. అయితే ఇంక నా మనసు ఒప్పుకోదు కదా, సో నువ్వు తీసుకోకపోతే పో, నేను నా పెద్ద కొడుకైనా తీసుకుంటాను అని చెప్పి ఇంకా లక్కీ కోసం తీసుకున్నాను అనమాట ఒక వైట్ షర్ట్ అయితే. ఆ తర్వాత ఇంక ఇక్కడ కాకి కలర్లో ఉంది. మా ఆయనకి ఎందుకో కాకి కలర్ అంటే ఇష్టం అనమాట. ప్యాంట్లు కానీ అవి నాకు కూడా ఇష్టం యాక్చువల్గా. కాకి కలర్ అంటే అది లైట్ క్రీమ్ కలరు, అట్లా బిస్కెట్ కలర్ అంటాం కదా, సో అవి బాగుంటాయి వేసుకుంటే. ఉన్నాయి ఆల్రెడీ. సో అవే చూస్తూ ఉన్నారు మళ్ళీ. సో చూసుకో అయితే అని చెప్పి నేను పిల్లల సెక్షన్కి వచ్చాను అనమాట. సో అంటే ట్రెండ్స్లో మనం మామూలుగా ఆన్లైన్ షాపింగ్ అలవాటు అయిపోయి స్టోర్కి వచ్చి చూస్తుంటే ఎలా ఉన్నాయంటే పెద్ద కలెక్షన్ లేవండి. జుడియోలో కూడా పెద్ద కలెక్షన్ అయితే ఏం లేదు. అదే మనకు ఆన్లైన్లో అంటే బోల్డ్ వస్తాయి కదా. ఇక్కడ అన్ని ప్రైజెస్ కూడా ఎక్కువే. నిజానికి మనం ఏజియోలో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ మింత్రాలో కానీ చూస్తే కొంచెం తక్కువకే ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే ఇది ఆ షర్టు 600 ఉందండి. ప్రతి షర్టు 600 ఉంది చిన్నపిల్లలవి. పెద్దవాళ్ళు అయితే 700 ఉందన్నమాట. 700, 1000 అలా ఉన్నాయి. టీ షర్ట్స్ ఇప్పుడు మా వారు తీసుకున్నారు కదా, సో అది వచ్చేసి 700 పడినట్లుంది ఒక్కొక్క టీ షర్ట్. సో ఈ షర్ట్స్ అయితే మాత్రం ఒక్కొక్కటి 600 పడింది పిల్లలది. టీ షర్ట్స్ కూడా అంతే ప్రైస్ ఉన్నాయి, 599 ఉన్నాయి. సో 599, 699 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. సో అయితే ఫస్ట్ వెళ్ళడం ఒక షర్ట్ చూస్తే మా ఆయనకి అదే నచ్చింది. ఆ తర్వాత ఎన్ని చూపించినా నచ్చట్లేదు. నాకైతే ఈ బ్లూ కలర్ టీ షర్ట్ నచ్చింది. బాగుంటుంది తీసుకుందాం అంటే వద్దు, వాడికి చాలా ఉన్నాయి కదా టీ షర్ట్స్ అని చెప్పి సరే అని చెప్పి ఇంక చూపిస్తున్నాను. అస్సలు మా బాబు నాకు చూడండి చేత్తో పట్టుకున్నాను కదా ఒక షర్టు, తనకు అదే ఫైనల్ అనమాట, తనకు అదే నచ్చింది అంట. నేనేంటి అంటే నాకు షర్ట్స్ కంటే కూడా విష్ణుకి టీ షర్ట్స్ బాగుంటాయి, క్యూట్గా ఉంటాడు. కానీ వాడేమో నేనేం క్యూట్గా ఉండను, నాకు వద్దు, నాకు షర్ట్సే కావాలి అంటున్నాడు. ఏరా అలా అంటున్నావు అంటే అందరూ వచ్చి నువ్వు క్యూట్గా ఉన్నావు అని చెప్పి బుగ్గలు గిల్లేస్తున్నారంట విష్ణుకి. సో వాడికి అది నచ్చట్లేదు. నేనేం చిన్నపిల్లని కాదు, నేను పెద్ద అవుతున్నాను, నాకు టీ షర్ట్లు వద్దు, నాకు షర్ట్స్ కావాలి అని అడుగుతున్నాడు వాడు. సరే అని చెప్పి ఇంకా అలా ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా అలా నా సెక్షన్కి వచ్చాను, అదే గర్ల్స్ లేడీస్ సెక్షన్కి వచ్చాను అనమాట. అయితే పెద్దగా ఏం లేవండి, అంటే నార్మల్గా ఉన్నాయి. ఎక్కువగా నైట్ వేరు, వెస్ట్రన్ వేర్ ఎక్కువ ఉన్నాయి. సో కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి మాత్రం బాగానే ఉందన్నమాట కలెక్షను. సో నేను అవన్నీ కొనుక్కున్నా కూడా ఏదో ఒకసారి వేసుకుంటాను కానీ మళ్ళీ పక్కన పెట్టేస్తాను, ఎందుకులే అని చెప్పి. ఇంకా ఇవి ఉంటాయి కదా టాప్స్, చూశాను 500 అలా ఉన్నాయి, 500, 700 అలా ఉన్నాయండి ఒక్కొక్క టాపు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ వేరే, అంటే నేనేం తీసుకుందాం అనుకున్నానంటే 3 పీస్ సెట్స్ ఉంటాయి కదా, సో ప్యాంటు, చున్నీ, టాపు అన్నీ కూడా కొంచెం మంచివి తీసుకుందాము. అంటే ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే అసలు ఉండట్లేదు అనమాట బట్టలు. సో ఇంట్లో ఉన్నటికి కాకుండా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే తీసుకుందాం సపరేట్గా, అయితే స్టిచ్ చేయించుకుందాము అనుకున్నాను. అంటే మనం మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకుందాం అనుకుంటున్నాను. అందుకే ఇంక మా వారేమో అందాకలో 1-2 అయినా తీసుకో డైలీ వేర్కి అని అన్నారు కానీ ఎందుకులే డబ్బులు వేస్ట్ చేయడం, డైలీ వేర్కి అయితే ఇంట్లో బోల్డ్ ఉన్నాయి. సో అవి ఒకసారి మంచిగా ఐరన్ చేయించేస్తే సెట్ అయిపోద్ది అనమాట.
సో ఉన్నాయి, నాకైతే వద్దు అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. జస్ట్ అలా చూస్తున్నాను, కానీ బాగానే ఉన్నాయి. 500కి అనమాట, అదొకటి 500 పడింది కాటన్వి. పైన వచ్చేసి కొంచెం ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందనమాట. ఇదైతేనండి ఏంటో రబ్బర్ వాసన వస్తుంది, అంటే రేయాన్ క్లాత్ అంటాం కదా. సో ఈ పింక్ కలర్ది రేయాన్ క్లాత్. ఆ రేయాన్ క్లాత్ మీద కొంచెం ఆ డిజైన్ అంతా కూడా రబ్బర్తో వేసినట్టున్నారు. అది ఎందుకో అది నాకు ఆ కంపు నచ్చలేదు, వామిటింగ్ వచ్చినట్లు అయ్యింది. సో ఇంకా అలా మీరు అనుకుంటున్నారు, భారతి నువ్వు మడత పెట్టి పెట్టేస్తున్నావు ఏంటి అని చెప్పి. అది మామూలుగా అలా అలవాటు అయిపోయింది. సో ఇంక అందుకే అక్కడ కూడా అలాగే పెట్టేసా. లాస్ట్ టైం కూడా అలాగే పెడితే ఎవరో కామెంట్ పెట్టారు, భారతి ఏంటి నువ్వు అక్కడికి వెళ్ళి కూడా బట్టలు మడత పెడుతున్నావు అని చెప్పి. అది అలవాట్లో పొరపాటు అనమాట. సో ఆ తర్వాత ఇది నచ్చిందండి నాకు. ఇది 1000 రూపీస్ ఉంది యాక్చువల్గా దీని ప్రైస్. ఇదైతే నచ్చింది, కొంచెం వెస్ట్రన్ వేర్ అనమాట. బాగుంటుంది, జీన్స్ మీద వేసుకోవచ్చు. కాకపోతే ఇంకా ఇంకా చెప్పాయి కదా 3 పీస్ సెట్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా అది ఇప్పుడు పక్కన పెట్టేశాను. అసలు టాప్స్ జోలికి అయితే ఏం వెళ్ళలేదు. అక్కడ ఏంటి అంటే తెలుసు కదా, టాప్స్ సపరేట్గా ఉంటాయి, ప్యాంట్లు సపరేట్గా ఉంటాయి, అట్లా అనమాట. సో మెయిన్గా వాటికి లైనింగ్లు రావట్లేదండి. లైనింగ్ లేకపోవడం వల్ల ఏంటి అంటే బట్టలు అనేవి ఎక్కువ రోజులు మన్నిక రావట్లేదు, పాడవుతున్నాయి. సో అందుకే లైనింగ్ పెట్టి మెటీరియల్ తోటి మంచిగా కుట్టించుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఆ తర్వాత ఇంకా ఆద్యకు కూడా ఒక డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ఆద్యకు కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము. అక్కడి నుంచి మెయిన్గా వచ్చింది నేను దీనికోసమే అనమాట, సిల్వర్ జ్యువెలరీ. సో ఏంటి అంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ ఏమైనా చూద్దాము అని చెప్పి, అంటే మొన్న గోల్డ్లో తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు, చెప్పాయి కదా డబ్బులు ఇంకా సరిపోలేదని చెప్పి. అయితే సిల్వర్లో అయినా తీసుకుందాము చిన్న చిన్న స్టడ్స్ లాగా అని చెప్పేసి. వాళ్ళు ఏంటి అంటే డైలీ వేర్ స్టడ్స్ అయితే లేవండి, అన్నీ కూడా పార్టీ వేరే ఉన్నాయి అని చెప్పారు. సో నాకైతే ఈ చిలుకలు చూడండి బాగున్నాయి కదా, ఇవి 4000 చేంజ్ ఎంతో చెప్పారండి ఈ చిలకలు. సో నాకైతే ఇవి నచ్చాయి, ఇవి తీసుకుందాం అనుకున్నాను. చూడండి పెట్టుకుంటే కూడా అంటే కొంచెం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్యాషన్గాను ఉన్నాయి, పెట్టుకోవడానికి గోల్డ్ లాగా కూడా ఉంటాయి కదా అవైతే. సో ఏంటి అంటే ఇప్పుడు తెలుసు కదండి, గోల్డ్ జ్యువెలరీ అనేది ఇప్పుడు నిజంగా కొనాలి అంటే ఆకాశానికి అంటేసింది గోల్డ్ ప్రైస్ అనేది. సో మనం ఏదో 1-2 కొనుక్కోగలం కానీ కావాల్సినవన్నీ అయితే అందులో కొనుక్కోలేం కదా. సో మనకి ఆప్షన్ ఏంటి అంటే సిల్వర్ అనమాట. చాలామంది ఎందుకు మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ, డబ్బులు ఎక్కువ అంటారు కానీ నిజమే, కొంచెం మేకింగ్ ఛార్జెస్ ఎక్కువే పడతాయి, నేను ఒప్పుకుంటాను. కాకపోతే సిల్వర్ కూడా ఏంటి అంటే సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది. సిల్వర్ కూడా మనకి పెట్టుకుంటే చూడండి, ఇమిటేషన్ పెట్టుకుంటే చెవులు పడవు. కొంచెం మనకి ఇమిటేషన్ జ్యువెలరీ అయితే బ్లాక్ అయిపోవడం, స్కిన్ లేకపోతే కొంచెం ర్యాషెస్ రావడం ఇలా అవుతుంది. అది సిల్వర్ అయితే మనకు ఆ ప్రాబ్లం ఉండదు కదా. ఇక్కడ ఏంటి అంటే కలర్ పోయినా సరే మళ్ళీ ఒకసారి సర్వీస్ అయితే 1 టైం ఫ్రీ అనమాట. మళ్ళీ వాళ్ళే కలర్ వేసిస్తారు గోల్డ్ షీట్. ఆ తర్వాత మాత్రం మళ్ళీ మనం డబ్బులు పెట్టి చేయించుకోవాలన్నమాట దానికి గోల్డ్ పాలిష్ అనేది. సో ఎప్పుడైనా ఏదైనా ఇప్పుడు చూడండి, ఇవి కొనాలి అంటే దాదాపు 4 లక్షలు పెట్టుకోవాలంట. అంటే అవి 26 గ్రామ్స్ అలా ఉన్నాయి. సో 26 గ్రామ్స్ కొనాలంటే 4 లక్షలు కూడా ఎక్కడ సరిపోతుందండి, 5 లక్షలు పెట్టాలి ఆ ఇయర్ రింగ్స్ కొనాలంటే. నాకు ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి. యాక్చువల్గా ఇవి కాదు, సేమ్ ఇవే ఇయర్ రింగ్స్లో లైట్ పింక్ కలర్వి వచ్చాయన్నమాట. పూసలు వచ్చి అదే రూబీస్ అంటాం కదా, సో ఆ రూబీస్ వచ్చినాయి. అది కొంచెం లైట్ వెయిటే ఉంది, 20 గ్రామ్స్కి అలా ఉందన్నమాట సేమ్ డిజైను. ఇవేమో 26 గ్రామ్స్ ఉన్నాయి. లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు చూసి అవి తీసుకుందాం అనుకున్నాను, 10,000 చెప్పారు. ఇప్పుడేమో ఆ ఇయర్ రింగ్స్ 14,000 15,000 చెప్పారు ఇటువైపు ఉన్నవి. సో నాకు అవి బాగా నచ్చాయి. అవి ఏంటి అంటే సేల్ అయిపోయినాయి అంట. ఇక్కడ నాకు ఒక 2 ఐటమ్స్ అయితే బాగా నచ్చాయి, చూపిస్తాను ఉండండి. సో ఏదైనా కొంచెం ఆఫర్ ఏమైనా, లాస్ట్ టైమే బెటర్, కొంచెం ఆఫర్ ఉండింది. శ్రావణి నేను వచ్చినప్పుడు కొంచెం శ్రావణి కూడా నచ్చింది తీసుకుందనమాట. సో ఏంటి అంటే అప్పుడే తీసేసుకో ఉండాల్సింది, ఆఫర్ వచ్చేది. ఇప్పుడేమో ఆఫర్ లేదంట. ఆఫర్ ఏంటి అంటే 25,000కి కొంటే హాఫ్ అంటే 12,500 ఫ్రీగా మనం షాపింగ్ చేసుకోవచ్చు, అంటే ఇంకొక ఐటెం ఏదైనా తీసుకోవచ్చు. సో అట్లా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడేమో ఆఫర్ లేదు అన్నారు. సరే అని చెప్పి ఇంకా కామ్గా అయిపోయాను. ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా 26 గ్రామ్స్ అట్లా పడింది, 25-26 గ్రామ్స్ ఉంది. సో చాలా బాగుంది. నేను ఇది ఒకసారి పెట్టుకొని చూశాను లాస్ట్ టైం శ్రావణితో వచ్చినప్పుడు. చాలా బాగుందన్నమాట ఆ పీస్ అయితే, మొత్తం గొంతంతా చాలా బాగా అనిపించింది నక్షి డిజైన్తో. కాకపోతే నేను అప్పుడు అడిగినప్పుడు 12,000కి ఇస్తా అన్నారు, ఇప్పుడు 15,000 అంట.
సో 3000 ఎక్స్ట్రా పెట్టడానికి నాకు మనసు రాలేదు, అందుకే తీసుకోలేదు. మళ్ళీ ఆఫర్ ఉన్నప్పుడు కాల్ చేస్తామని చెప్పారు వాళ్ళు. సరే అండి అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. జస్ట్ మీకు కూడా చూపిద్దాం కదా అని చెప్పేసి చూపిస్తున్నాను పెండెంట్స్. సో ఇవన్నీ కూడా పీస్ కాస్టే ఉంటుందండి. సో మనకేంటి అంటే అది 92.5 సిల్వర్ కాబట్టి మనం మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా అమ్మేసుకున్నా సరే ఆ రోజు సిల్వర్ ప్రైస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నాకు తెలిసి సిల్వర్ ప్రైస్ కంటే ఇప్పుడు ఆ సిల్వర్ ఇప్పుడు ఒక 20 గ్రామ్స్ మనకి ఒక 2000 3000 అయిందనుకోండి, ఎక్స్ట్రా దాని మీద ఖచ్చితంగా ఒక 2000 ఎక్స్ట్రా అయితే ఉంటుంది మేకింగ్ ఛార్జెస్కి, జిఎస్టీకి. సో అది మాత్రం చూసుకోండి. చాలామంది అంతెందుకు, దాని బదులు ఇమిటేషన్ వచ్చేస్తాయి కదా అని అనుకుంటారు. కానీ ఒకటి ఏంటి అంటే ఇమిటేషనే, గోల్డే, సిల్వరే. సో గోల్డ్తో సేమ్ కొంచెం ఈక్వల్గా ఉండేది అంటే సిల్వరే కాబట్టి కొంచెం పెట్టుకుంటే కూడా మనకు కూడా ఒక మంచి రిచ్ లుక్ ఉంటుంది. సో ఇమిటేషన్ జ్యువెలరీ ఏంటి అంటే అది చాలా హెవీగా వస్తాయి, ఇంత వెయిట్ తోటి అంతంత బరువు ఉంటాయి, చూడడానికి కూడా అంతగా అంటే నేను ఎందుకో ఇమిటేషన్ జ్యువెలరీ పెద్దగా నాకు ఇష్టం ఉండదండి. అందుకే తీసుకుంటే సిల్వర్లో ఏదైనా చిన్న స్టడ్స్ అలాంటివి చూస్తాంలే అని చెప్పేసి వెళ్ళాను. సో నాకైతే చిలకలవి నచ్చాయి. ఇంకోటి ఏంటి అంటే చెప్పాను కదా, అవి మళ్ళీ ఆఫర్ ఉన్నప్పుడు వాళ్ళు కాల్ చేస్తామన్నారు. సో అప్పుడు ఏంటి అంటే 25,000కి మనం ఏదైనా కొంటే మనకి ఎగ్జాక్ట్గా 12,500 వర్త్ ఏదైనా వచ్చేస్తుంది కదా. సో అప్పుడు బెటర్ కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఏం తీసుకోలేదు. యాక్చువల్గా ఆఫర్ ఉంటే బాగుండేమో, ఇంక ఇప్పుడు ఆఫర్ లేదని చెప్పేసి ఇంకా వచ్చేసాను అనమాట. సో అక్కడ కలెక్షన్ ఎలా ఉంది, అదేంటి అంటే ఎక్కడంటే అది పద్ము అండి. ఇదేం ప్రమోషన్ కాదండి, జస్ట్ అలా నేను వెళ్ళాను. నేను ఒక 2 టైమ్స్ కొనుక్కున్నాను కాబట్టి సో మీతో కూడా అలా షేర్ చేశాను అంతే. సిఎంఆర్ సెంట్రల్ ఉంటుంది కదా, సెంట్రలేనా, సెంట్రల్ జూడియో ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. సో అక్కడే దాంట్లోనే పక్కన పద్మం అనే స్టోర్ ఉంటుంది అనమాట, సిల్వర్ జ్యువెలరీ. సో అక్కడి నుంచి ఇంకా కొంచెం ఒక డ్రింక్ తాగేసి మళ్ళీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చాను. మళ్ళీ ఇక్కడికి ఎందుకు భారతి అని మీరు అనుకుంటే, అంటే ఇప్పుడు హాలిడేస్ కదా, ఒకవేళ నెల్లూరు వెళ్తే వెళ్ళొచ్చు అని చెప్పేసి మా అమ్మ అసలు ఎప్పుడు అడగదు. అలాంటిది నేను లాస్ట్ టైం కలంకారీ శారీస్ తీసుకున్నప్పుడు నేను శ్రావణి తీసుకున్నాం కదా జనవరిలో అట్లా పండగ టైంలో. సో ఆ శారీస్ మా అమ్మకు బాగా నచ్చాయి అనమాట, కలంకారీ శారీస్. నాకు కూడా తీసిపెట్టు అని చెప్పి అనింది. ఆవిడకి అప్పటి నుంచి చూస్తున్నాను అసలు లేవు అవి. నేను బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు చూస్తున్నాను కోటా కలంకారీ అనమాట, అసలు అవి లేవు. సరే అని చెప్పేసి ఇంకా తీసుకుందాంలే అని చెప్పేసి అమ్మకు కూడా ఒక 2 శారీస్ తీసుకున్నాను. సో ఇదిగోండి నేను ఇంకా ఇప్పుడు ఏమేమి తీసుకున్నాను అవన్నీ మీతో షేర్ చేస్తాను. నా పెద్ద కొడుక్కి మాత్రం వైట్ షర్ట్ తీసుకున్నాను. అంటే వాళ్ళ డాడీ వద్దనేసరికి ఇంకా, అంటే యాక్చువల్గా మా వారికి తీసుకోమంటే తను తీసుకోలేదు. సరే అని చెప్పి నేను నా పెద్ద కొడుకైనా తీసుకుంటానులే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట వాడికి. సో వాడికి వైట్ షర్ట్ నచ్చింది, అంతకంటే ముందు వాళ్ళ డాడీ టీషర్ట్స్ బాగా నచ్చాయి అనమాట వాడికి. ఇప్పుడు సైజులు ఇద్దరివి ఒకటేనండి, మా వారిదేమో లక్కీదేమో ఎస్ అలా అనమాట. సో ఇద్దరు ఇంక ఇంచుమించు ఒకే షాపింగ్ చేస్తున్నారు, మా వారును లక్కీ. ఆ తర్వాత ఇంకా విష్ణుకి చెప్పాను కదా బ్లాక్ ప్యాంటును ఆ బ్లాక్ చెక్స్ వచ్చి ఉండేది అదే తీసుకున్నాను. సో లక్కీ షర్ట్ అయితే 700 పడింది, విష్ణుది అయితే 500 కాదు 599 అంటే 600 పడింది. ఆ తర్వాత ఇదిగోండి మా వారి టీషర్ట్స్ అనమాట ఇవి. బ్లాక్ ఒకటిని కొంచెం ఇందాక ఫస్ట్ చూసారు కదా బ్లూ కలరు అదొకటి. సో వాడేంటి అంటే అమ్మ టీషర్ట్స్ బాగున్నాయి నాకు కూడా తీసుకోవచ్చు కదమ్మా అని చెప్పి, సర్లే నాన్న నేను మళ్ళీ ఆన్లైన్లో చూసి పెడతానులే అని చెప్పి చెప్తున్నా అనమాట. వీడియో తీస్తున్నాడు వాడే. అయితే వెనకాల నుంచి అమ్మ అవి బాగున్నాయి అమ్మ డాడీవి అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. అయితే వాడి బర్త్డే ఉంది ఆగస్ట్లో, వాడి బర్త్డే. సో అప్పుడు జూన్ జూలై ఆ టైంకి కొంటాను కదమ్మా, సో అప్పుడు కొంటానులే అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఏమైనా స్టోర్లో కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుందండి, ఇదే మనకి ఆన్లైన్లో కొంటే 500కే వచ్చేస్తుంది, అక్కడైతే 700 పడినట్లు ఉంది ఒక్కొక్క టీషర్ట్. కాకపోతే ఇంకా అసలు తనకి ఏంటి అంటే టీషర్ట్స్ లేవు, అన్నీ కూడా కొంచెం వాడేసినవి ఉన్నాయి. సరే అని చెప్పి ఇంకా తను బయటకు వెళ్ళినప్పుడు ఉండాలి కదా క్యాజువల్ వేర్ అని చెప్పి ఒక 2 అయితే కొనుక్కున్నారు అంతే. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి మా చిట్టిగా డ్రెస్. ఇదేంటి అంటే స్లీవ్లెస్ ఫ్రాక్లా వేసుకోవచ్చు, పైన మళ్ళీ ఇలా కోట్ లాగా అనమాట. సో ఇదేంటి అంటే నాకు మెయిన్గా ఆడపిల్లల షాపింగ్ అనేది కొంచెం తక్కువ అయిపోయిందండి, కానీ అక్కడ నాకు ఇదే నచ్చింది. దాని మీద కలర్ టాప్స్ కూడా వేసుకోవచ్చు, కింద వైట్ కాబట్టి పైన వేరే కలర్ జాకెట్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే వైటే నచ్చింది, సీను కూడా వైటే బాగుందిలే అని అనేసరికి ఇంకా అలా వైటే తీసుకున్నాను. సో ఎలా ఉంది మా చిట్టిగా డ్రెస్సు, ఏం బాగుంది భారతి వైట్ అని అంటారా, వేసుకుంటే చాలా బాగుంటుందండి, కాటన్ కదా.
సో మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో జూడియోలో ఏంటి అంటే కొంచెం డబ్బులు ఎక్కువే, కానీ క్లాత్ బాగుంటుంది. నాకేంటో మ్యాక్స్ కానీ ట్రెండ్స్లో కానీ లేకపోతే ఇలా జూడియోలో కానీ బట్టలు నచ్చుతాయి. మామూలుగా సౌత్ ఇండియాలో సిఎంఆర్లో లేకపోతే ఇట్లా కొనే బట్టల కంటే కూడా వీటిల్లో కొనే బట్టలు క్వాలిటీ బాగుంటుంది. డబ్బులు పోయినా సరే కొంచెం క్వాలిటీ బాగుంటుంది. ఇంకా ఆన్లైన్లో చేసినా సరే షాపింగ్ వాటిల్లోనే చేస్తాను అనమాట. ఎక్కువ ఏజియోలోనే చేస్తాను పిల్లలకి బట్టలు మాత్రం. సో అది ఇంక అట్లా వెళ్ళినందుకు ఇంకా అలా ఒక్కొక్క జత అయితే కొన్నాను అంతే. ఇంకా నాకైతే మాత్రం నేనేం కొనుక్కోలేదండి. ఏం భారతి నువ్వు కొనుక్కోలేదంటే కొనుక్కోలేదు. నేను తర్వాత నెల్లూరు వెళ్తాను కదా, అక్కడ బాగుంటాయి. సో 3 పీస్ సెట్స్ అక్కడ తీసుకుందాం అనుకుంటున్నాను. ఆ తర్వాత ఏంటి అంటే ఇదిగోండి అమ్మకి తీసుకున్న ఇది. యాక్చువల్గా మా అమ్మకి మెరూన్ కలర్ అంటే చాలా ఇష్టం అండి. నా శారీ మెరూను బ్లాక్, కాకపోతే అసలు లేదు. ఇంకా ఎండలో వేరే లాస్ట్ టైం కూడా 2-3 షాపులు తిరిగాను. సో కోటా కలంకారీలో మాత్రం లేవు. అప్పటికి ఆన్లైన్లో కూడా చూశాను, అసలు లేవన్నమాట. సరే అని చెప్పి ఇంకా కలంకారీ డిజైన్ వచ్చింది. లైట్ మీకు బాగా లైట్గా కనిపిస్తుంది కానీ ఫోన్లో లైట్ సీ గ్రీన్ అంటాం కదా, సో ఆ కలర్ అనమాట. బాగుంది, కలర్ అయితే బాగుంది. వేసుకుంటే కూడా మంచిగా, అంటే నాకు లైట్ కలర్సే ఇష్టం నిజానికి చెప్పాలంటే. కాకపోతే మా అమ్మకు మెరూన్ ఇష్టము, కాకపోతే మెరూన్ లేదు, ఇంక అందుకే ఇది తీసుకున్నాను. అది కూడా సింగిల్ పీస్ ఉంది. సరే అని చెప్పి ఇంకా అంటే ఈ డిజైన్తో, ఇది మంగళగిరి కలంకారీ కాటన్ అనమాట. సో 1000 రూపీస్ పడింది ఆ శారీ. అయితే ఇదేంటంటే ఈ శారీ పేరు ఏదో చెప్పారండి, ఏదో హీరోయిన్ పేరు నోట్లో అనుకుంటున్నాను, రావట్లేదు మీకు చెప్దామని చెప్పేసి. కాటన్ శారీ అసలు ఎంత బాగుందంటే చాలా సాఫ్ట్గా ఉంది. వాళ్ళు ఏంటి అంటే ఇట్లా డబ్బాలో అయితే పెట్టారనమాట. మీనాకారి శారీయా కాదు, మీనా శారీ, మీనా కాటన్ శారీ అండి. నాకు మర్చిపోతుంది నా పేరు. మీనా కాటన్ శారీ అంట. అసలు చాలా సాఫ్ట్గా ఉంది. ఇదైతే 900 పడింది. చాలా బాగుంది. ఇంకా ఒకటి లైట్ కలర్ తీసుకున్నానని ఇంకొకటి ఏమో డార్క్ కలర్ తీసుకున్నా, కొంచెం మెరూను గ్రీను మిక్స్ అయ్యేలాగా. సో చాలా సాఫ్ట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. చీర మాత్రం చాలా బాడీ హగ్గింగ్గా ఉంది. మా అమ్మ ఏంటి అంటే ఆవిడకి ఫ్యాబ్రికే మెయిన్ అనమాట. శారీ కలర్లు అవన్నీ పక్కన పెడితే మెత్తగుంటేనే కట్టుకుంటుంది. సో నేను కూడా అంతే అనుకోండి, ఎవరైనా అంతేలేండి. కాకపోతే మా అమ్మ ఏంటి అంటే చిన్నది గుచ్చుకున్నా సరే అసలు వేసుకోదు. సో అందుకని చెప్పేసి ఇంకా డైలీ వేర్కి అలా ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను ఒక 2 శారీస్. సో అది యాక్చువల్గా మా అమ్మ అడిగిన శారీస్ ఏంటి అంటే కోటా కాటన్ శారీ, మంగళగిరి కోటా కాటన్ శారీస్ అడిగింది కలంకారీ. కాకపోతే అవి లేవు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సేమ్ ఆవిడ అడిగిన శారీసే ట్రై చేయాలి. సో అదండి ఇంక వాళ్ళ షాపింగ్ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, సో ఎలా అనిపించింది? బోర్ కొట్టుంటుంది రెసిపీస్ ఏం షేర్ చేయకుండా, ఏంటి భారతి అని ఊరికే అలా. ఇంకా ఆ రోజు ఏం పెద్దగా స్పెషల్ రెసిపీస్ ఏం చేయలేదు, అందుకనే షేర్ చేయలేదు. సో ఇంక వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.